వాళ్ళు చేసిన ప్రతి దోపిడీ అరాచక కార్యక్రమాన్ని ప్రతిదాన్ని కూడా అట్లనే చెప్తారు. కేసీఆర్ అంతా చెప్పిండు కదా. 1,00,000 కోట్ల కుంభకోణంలో, కాళేశ్వరం కుంభకోణంలో ఏం చెప్పిండు? మహా అంటే 2 పిల్లలు గుంగినాయా అని మాట్లాడిండు. ఈయన కూడా అదే, మహా అంటే 2 ఫోన్లు ట్యాప్ చేయవచ్చు, అంతకు మించి ఏం లేదు అంటున్నాడు. సేమ్ అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఒకరిద్దరిది ఆయన మా ఆఫీసులో పనిచేసే ఆపరేటరు చేసి ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నారు. మహా అంటే 4 కోట్ల సీసాలు అమ్ముకున్నది మా చెల్లె ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడతాడు. అంతే కదా, ఇక రేపు అదే మాట్లాడతారు. వీళ్ళు చెప్పేది అదే, 4 కోట్ల సీసాలు అమ్ముకున్నది ఏం చేసింది మా చెల్లె, కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్తున్నది కదా అని రేపు అదే మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు చెప్పడము, వాళ్ళు చేసినటువంటి అవినీతిని చాలా చిన్నగా చూపెట్టేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ లోపల ప్రకంపనలు పుడుతూ ఉన్నాయి, భయం పుడుతూ ఉన్నది. భయం పుడుతూనే ఒక దిక్కు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని నుంచి కేసు నుంచి ఎట్లా బయటపడాలనేది. ఇలా దయాకర్ రావు కథ ఏందో మనకు అర్థం.